ఆదిలాబాద్ జిల్లా బేలి మండలంలోని బాల్గూడ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఎదురుగాలులో ఒక విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై పడిపోయింది. ఈ విషయాన్ని మండల విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. స్తంభం పడిపోయిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంటి ఆవరణలో ట్రాన్స్ఫర్ ఉండటం వల్ల తరచూ కరెంట్ షాక్లు గురవుతున్నామని అంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కూడా మా పెడగాం గ్రామ పంచాయతీలో చిన్న డీప్ ఉన్నది. డీప్ ముంగట వెనక ఇల్లు ఉన్నది. బాగా షార్ట్ వస్తుంది ఇప్పుడు వర్షాకాలంలో. ఇది కొంచెం కరెంటులు వచ్చి ఒక పక్క డీప్ పెడితే మంచిగా అవుతుంది. వాళ్ళు కూడా చిన్న పల్లెటూరు ఉంటది. పిడగానం గ్రామ పంచాయతీ ఉంటారు. మళ్ళీ మేము ఉండము వర్షాకాలంలో. అందరు చేను పోతాం. షాడ్ గింత కలిగితే వెళ్ళిపోయి ఇంతకు ముందు షాడ్ కూడా నాకే తగిలింది. నేను హాస్పిటల్ వచ్చిన మర్ర రోజుగా 100 రూపాయలు జమా చేసి నాకు తీసుకొచ్చి కంపంకు ఈ डीपीने कट्टे आणि మేము కోరుకుంటున్నాం. 17 वेळ झालं करंट वाले सांगत आहोत तरी नाही काढत आहे. लहान पोरायले आता आम्ही वावरात गेलो तर चाट लागलं तर मी का करणार. आता कवर पर्यंत ते पाहत राहू पोरायले. जरा पुढे साईड डिपू ते जरा अलग खांबावर ठेवले असते तर चांगलं होत होतं. पोरं फोटो खेळत आले तर कवर पर्यंत पाहत राहू. కూడా మా పెడగాం గ్రామ పంచాయతీలో చిన్న డీప్ ఉన్నది. డీప్ ముంగట వెనక ఇల్లు ఉన్నది. బాగా షార్ట్ వస్తుంది ఇప్పుడు వర్షాకాలంలో. ఇది కొంచెం కరెంటులు వచ్చి ఒక పక్క డీప్ పెడితే మంచిగా అవుతుంది. వాళ్ళు కూడా చిన్న పల్లెటూరు ఉంటది.